మిమ్మల్ని అభినందిస్తున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో 18 రోజుల నుండి మీరు ఏది కూడా లెక్క చేయకుండా కంటిన్యూగా మీరు టెంట్ కింద కూర్చున్నారంటే మిమ్మల్ని అభినందించదగ్గ విషయం. నేను నా టీఎన్జిఓస్ పక్షాన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఎందుకంటే నా హెల్త్ బాగాలేక ఇన్ని రోజుల నుంచి నేను రాలేకపోయినా ఇప్పుడు కూడా నా సెట్ కాలేదు. ఇంకా అయితే ఏంటంటే మన హక్కుల కోసం మనం ఎప్పుడైనా పోరాడవలసిన అవసరం ఉంది. మన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సైదుల్ గారు చెప్పినట్టు అయితే సమయం సందర్భాలు ఉండవు. మన కడుపు కాలినప్పుడు మనం రోడ్డు మీద పడవలసి వస్తుంది. కాబట్టి టీఎన్జిఓస్ పక్షాన మీకు అందరికీ మా మద్దతు ఉంటుందని జిల్లా పక్షాన మీకు తెలియజేస్తూ, ఇంకోటి ఏంటంటే ఇటు విషయాన్ని రేపు 18 రోజులైనా కూడా గవర్నమెంట్లో చలనం లేదు. ఇది చాలా శోచనీయము. దాదాపు స్టేట్ లెవెల్లో 19,200 మంది రోడ్డు మీద పడి ఉన్నారంటే వాళ్ళు సీమకు కూడా ఇది లేనట్టుగా చేస్తున్నారు. ఇది చాలా శోచనీయము. ఇది విషయం రేపు మంత్రివర్యులు గారి వస్తే నేను పర్సనల్గా సార్ తోటి మాట్లాడతా. లేదంటే అన్నగారు కూడా రాష్ట్ర లెవెల్ సభలు ఉన్నాయి కాబట్టి నేను కూడా అటెండ్ అవుతాను. అక్కడ మా రాష్ట్ర స్థాయి జేఏసీ చైర్మన్ వస్తారు. మీరు కూడా అందులో భాగస్వాములు. దాదాపు గత 6 నెలల క్రితం మీటింగ్ అయిన సందర్భంలో దాదాపు 206 సంఘాలు విలీనమై జేఏసీగా ఏర్పడింది. అందులో మీరు భాగస్వాములు అయి ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని జేఏసీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళి ఇది రాష్ట్ర లెవెల్లో చర్చించవలసిన అవసరం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి విద్యార్థి మీద 1,00,000 రూపాయలు హెచ్చిస్తుంది నెలకి, సంవత్సరానికి. మరి ఇట్లా టీచర్లని కానీ నాన్ టీచర్లని కానీ రోడ్డు మీద పడినప్పుడు దానికి ఫలితం ఏముంటుంది? కాబట్టి వెంటనే మీ సమస్యలు గవర్నమెంట్ పరిష్కరించాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ, మరి మన దాదాపు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన మన్మోహన్ సింగ్ గారు నిన్న చనిపోయిన గట్టిగా వారికి మా టీఎన్జిఓస్ పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తున్నాను.